కథల లోకానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఇవాటి మన కథ నిజమైన పండితుడు. చక్రధరపురంలో చక్రి అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. వాడికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవడం చేత వాడు ఆ పంచా ఈ పంచా గడిపేస్తూ వాళ్ళు వీళ్ళు పెట్టింది తిని యవ్వనంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు వాడు ఇంటింటికి తిరుగుతూ పంచాంగంలోని తిథి, వారం, నక్షత్రం చెబుతూ యాయవారం చేస్తున్నాడు. అందులో వచ్చిన బియ్యాన్ని వాడు పచారీ కొట్టులో అమ్మేసి కొట్టువాడిచ్చిన డబ్బులతో పూటకోళ్ల ఇంట్లో భోజనం చేస్తూ కొంత సొమ్ము వెనకేసుకున్నాడు. చిన్నతనం నుంచి చక్రికి కవిత్వం మీద ఆసక్తి ఉండేది. వాడు ఒకరిద్దరు పండితుల దగ్గర శిష్యరికం చేసి పద్యాలల్లడం నేర్చుకున్నాడు. వాడు చక్రధరపురంలోని సత్రం అరుగు మీద పడుకుని తను అల్లిన పద్యాలు రాగయుక్తంగా పాడేవాడు. ఒకనాడు ఆ సత్రం గదిలో బాటసారిగా ఎక్కడికో వెళ్తూ ఒక కవి బస చేయడం జరిగింది. ఆ కవి చక్రి పాడే పద్యాలను శ్రద్ధగా విని వాడితో, నాయనా, గాయకుని గానము, కవి చెప్పే కవిత్వము ఆశ్రయం లేకపోతే చిల్లి గవ్వ విలువ చెయ్యవు. చూడబోతే నీ దగ్గర మంచి ధారణాశక్తి ఉంది. ఏ రాజునైనా ఆశ్రయించు. భుక్తి లభించడమే కాక చిరస్థాయిగా ఉండే కావ్యాన్ని రాయగలవు అని మెచ్చుకున్నాడు. కవి మాటలు చక్రికి ఉత్సాహాన్ని కలిగించాయి. వాడు రాజధానికి పోయి రాజును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఉన్నపళంగా రాజధానికి ప్రయాణం కట్టాడు. యాయవారంలో సంపాదించి వెనకేసుకున్న డబ్బులతో పూటకోళ్ల ఇంట్లో భోజనం చేస్తూ ప్రయాణం సాగించి కొంతకాలానికి రాజధానికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ సరికి కనుచీకటి పడుతున్నది. చక్రి పూటకోళ్ల ఇల్లు ఎక్కడున్నదో తెలుసుకుందామని బయలుదేరాడు. దారిలో ఒక రావి చెట్టు క్రింద రచ్చబండ మీద కూర్చుని ఉన్న నడివయస్సు బ్రాహ్మణుడు వాడిని పలకరించి పూటకోళ్ల ఇంటి సంగతితో పాటు వాడు రాజధానికి బయలుదేరిన విషయం కూడా అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఆయన చక్రితో, నేను కూడా బ్రాహ్మణుణ్ణే. సాటి బ్రాహ్మణుణ్ణి పూటకోళ్ల ఇంటికి ఎలా పంపుతాను? మా ఇంటికి రా. పైగా నువ్వు కవివి కూడా. నిన్ను రాజధానికి పంపే ఏర్పాటు చేస్తాను అన్నాడు. చక్రి సంతోషించి ఆయన వెంట వాళ్ళింటికి వెళ్ళాడు. వాకిట్లో బ్రాహ్మణుడి తండ్రి ఉన్నాడు. ఆయన బాగా వయసు పైబడినవాడు. చక్రి పుట్టుపూర్వోత్తరాలు అడిగి తెలుసుకుని వాడితో తమ వంశానికి బీరకాయ పీచు సంబంధం ఉన్నదని గ్రహించి చక్రితో, నాయనా, నువ్వు నాకు చుట్టానివవుతావు. ఈ ఊళ్ళోనే ఉండిపో. 4 ఇళ్ళు పౌరోహిత్యం ఇప్పిస్తాను. కొంత కాలు చెయ్యి కూడదీసుకున్నాక రాజధానికి వెళ్లి కవివవుదుగాని అన్నాడు. చక్రి ఏదో సమాధానం చెప్పబోయేంతలో ఆయన మనవరాలు స్వాతి అక్కడికి వచ్చింది. ఆమె పెళ్ళీడులో ఉంది. చక్రిని చూసి కాస్త సిగ్గుపడుతూ, తాత, వడ్డన పూర్తయింది. నాన్న మిమ్మల్ని రమ్మంటున్నాడు అన్నది. ముసలాయన ఆమెతో, అమ్మా స్వాతి, ఇతని పేరు చక్రి, కవి అన్నాడు. స్వాతి నవ్వి, నాన్న అంతా చెప్పాడు. రాజుగారి కొలువులో ఇప్పటికే 3 కవులున్నారు. ఒకరు పగలు, ఒకరు సాయంకాలం, ఇంకొకరు రాత్రి వేళలో మహాపండితులు. మరి ఈయన ఏ కాలంలో ఎందులో పండితుడట అన్నది. ఆ మాటలకు చక్రి నవ్వి, నేనింకా అన్ని కాలాలు చూడవలసిన వాడిని. మీరు చెప్పిన ఆ 3 కవి పండితులు మెచ్చుకుంటేనే నేను ఈ కాలానికి కవినవుతాను అన్నాడు. ఆ దేశపు రాజుకు పొరుగు రాజుల భయంతో పాటు దేశ పౌరుల్లోనే కుట్రదారులున్నారన్న అనుమానం కూడా ఉన్నది. ఆయన నియమించిన గూఢాచారుల్లో ఒకడు కాకతాళీయంగా ఈ సంభాషణ వినడం తటస్థించింది. వాడికి ఈ సంభాషణ ఏమీ అర్థం కాక వెంటనే వెళ్లి అంతా రాజుకు విన్నవించాడు. రాజు తన ఆస్థానంలోని 3 కవులను పిలిపించి చక్రి, స్వాతిల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పి ఇందులో నిగూఢ అంతరార్థాలేమైనా ఉన్నాయా అని అడిగాడు. కవులు 3 కోపంతో ఉగిపోతూ, మహారాజా, అల్పుల మాటల్లో అర్థాలేముంటాయి? ఆ 2 మమ్ములను వ్యసనపరులని తిట్టారు. పగలు పండితుడంటే జోదగాడు, సాయంకాలం పండితుడంటే చోరకళా నిపుణుడు, రాత్రి పండితుడంటే వేశ్యాలోలుడు అన్నారు. రాజు మన్నాడు చక్రికి, స్వాతికి కబురు చేసి కొలువుకు రప్పించి, మీరు పండితులను వ్యసనపరులని అన్నారట. అది రుజువు చేయలేకపోతే కఠినంగా శిక్షిస్తాను అన్నాడు.
చక్రి స్వాతి కొంచెంసేపు కూడబలుక్కున్నాక చక్రి వినయంగా పండితుల కేసి తిరిగి, ఓ మహాపండితులారా, మీరు మీకున్న వ్యసనాలు బయట పెట్టుకున్నారేమో నాకు తెలియదు కాని జుగుదమాడి అష్టకష్టాలు పడిన పాండవుల గాథ చెప్పేవాడు పగలు పండితుడు. సీతాపహరణం గల రామాయణ గాథ చోర ప్రసంగం సాయంకాలం జరుగుతుంది కాబట్టి సాయంత్రం పండితుడు అంటే రామాయణ పండితుడు. ఇక రాత్రివేళ పండితుడంటే రసికాలోలత్వము గల శ్రీకృష్ణుడి గాథ చెప్పే మహాభాగవత పండితుడని. అలాంటి గొప్ప గ్రంథాల్లో మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో పండితులని. అలాంటి మీరు మెచ్చుకుంటేనే నేను నిజమైన పండితుడవుతానని మా ఇద్దరి సంభాషణ సారాంశం అన్నాడు. చక్రి ఇలా చెప్పగానే పండితులు మహానందభరితులై, మేము అసూయాద్వేషాలతో తీసిన విపరీతార్థాలతోనే మేము ఏ ఏ కావ్యాలలో పండితులమో లోకానికి చెప్పిన నువ్వే నిజమైన పండితుడివి, నిన్ను మనసారా అభినందిస్తున్నాము అన్నారు. రాజు చక్రిని ఘనంగా సన్మానించి తన కొలువులో చేర్చుకున్నాడు. ఆ తరువాత నెల తిరక్కుండానే చక్రి స్వాతిని పెళ్లి చేసుకుని కవిగా 4 కాలాల పాటు నిలిచిపోయే కావ్యాలు రచించాడు. కథ సమాప్తం. కథ నచ్చిందా? నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.